ఎక్కడికి వెళ్ళను, ఎక్కడో మాట్లాడను. నాకు కొంతమంది నచ్చాలి. నచ్చలేకపోతే నువ్వు నన్ను కొట్టు, చంపు, ఇగో నువ్వు నాతో మాడపతి కత్తితో పొడుస్తారన్నావు అనుకో, ప్రాణం పోయినా సరే మాట్లాడు. కొన్ని నాకు ఇష్టం ఉండదు, కొన్ని నాకు ఇష్టం ఉండదు. కొన్ని ఇష్టం ఉన్నా, గొప్పవారైనా, ఎవరైనా నాకు నచ్చాలి. అంతేగా నాన్న. ఎన్నో హిట్ కథలు ఇచ్చారు. అందులో ఎక్కువగా వెంకటేష్ గారికి రాసినట్టున్నారు. ఈవెన్ రాజశేఖర్ గారికి కూడా రాశారు. శ్రీహరి గారికి అందరికీ. రాశారు. చిరంజీవి గారికి ఒకటే సినిమా రాసినట్టున్నారు. ఒకటే. చిరంజీవి బాలకృష్ణ గారికి గారికి కూడా ఒకటే. బాలకృష్ణ గారికి కూడా ఒకటే కదా. ఒకటే. బట్ ఏంటంటే అంటే నేను ఒక్కసాటే ఇదివరకు మద్రాసు అనుకో, ఒక రైటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో అటుండేది. ఇప్పుడు నేనేంటంటే ఎప్పుడు ఫాస్ట్గా రాస్తుండేవాడు కదా. ఇప్పుడు చిరంజీవి గారికి ఇచ్చాను, తర్వాత వెంకటేష్ బాబుకి ఇచ్చాను, తర్వాత ఇంకొంచెం చేసుకున్నాను, తర్వాత వాలి గారు వచ్చారు, తర్వాత శ్రీహరి గారు వచ్చారు, తర్వాత ఇంకోటి ఎవరు వచ్చినా సరే నేను రాస్తూ ఉంటాను. అంటే మీ దగ్గర ఉన్న స్టోరీ ఇచ్చేవాళ్ళా, లేదంటే హీరో కోసం స్టోరీ రాసిన వాళ్ళు? లేదు 90% కథలు రాసుకుంటూ ఉండేవాడిని. ఓకే, ఆ కథలో ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఏదైనా సూట్ అయితేనే, లేకపోతే పంపించాను. అస్సలు ఒక్కటే ఓన్లీ చిరంజీవి గారి కోసమే టైలర్ మేడ్ ఫిల్మ్. ఎందుకంటే అంతకుముందు ఆయన 2 సినిమా సక్సెస్లు కాలా, మంచి కథలు రాలా చిరంజీవి గారికి. నన్ను అడిగారు దేవిప్రసాద్ గారు, నందిగం దేవిప్రసాద్. వాడు అడిగిన తర్వాత నా డైలాగు, నా కథ చూసి తెగ నవ్వాడు ఆయన దేవిప్రసాద్ గారు. ఇది గ్యారంటీగా, ఇది 2 ఏళ్ల నుంచి మేము ట్రై చేస్తున్నాం చిరంజీవి గారి కోసం. చిరంజీవి గారికి కూడా నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఇది నాకు బాగుంది, నేను చిరంజీవి గారు చెప్పొస్తాను ఉండని చెప్పొచ్చి, ఎవరుంటే పొరచవాళ్ళ దగ్గర ఉన్న కుర్ర రాస్తాడా అన్నాడు. చిరంజీవి గారు చెప్పారంట. అవును బాగా రాస్తాడని విన్నాను. అప్పుడే కొత్తగా జరిగింది కదా, పోలీస్ బేస్ అంతా ఫేమస్ అయిపోయింది. అది ఆయన చెప్పగానే అమ్మడి ఎస్, అది ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయారు అందరూ. ఇది అందరూ పెద్ద రచయితలు అందరూ కలిపి, వీడ ఇప్పుడే సినిమా తీసి ఎప్పుడే చిరంజీవి గారిని ఒప్పించాడా. చిరంజీవి గారికి ఒప్పించేటువంటి చాలా కష్టం, అది చాలా అదృష్టం రచయితలకి. అలా జరిగినవి అట్ట అన్నీ. అదొకటే హీరో కోసం మీరు రాసిన స్టోరీ అంతే, మిగతా మామూలుగా రాస్తా. అయ్యో ఎట్లంటే నవ్వి చచ్చిపోయాడు అందరూ. ఎంతమంది అడిగారంటే లెక్కలేదు. ఇక బాలకృష్ణ గారి కోసం అది సూట్ అవుతుందని ఇచ్చిన స్టోరీ అన్న వచ్చేసి అది యావరేజ్గా అయింది. ముద్దులమ్మ కూడా అనుకుంటా యావరేజ్గా ఉంది, బట్ మంచి కథ. అట్లా దేవుడి దయ వల్ల సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు, దగ్గర 40 సంవత్సరాలు చిన్నప్పుడు 39 సంవత్సరాలు ఉండగలుగుతున్నా, అది చాలా అదృష్టం నాకు. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ యాక్టింగ్ అన్ని సినిమాలకి మీరు ఓకే చేస్తారా క్యారెక్టర్లు వస్తే, లేదంటే మీ సినిమాలు మాత్రమే మీరు చేసుకుందామని అట్లా టైం పెట్టుకోవాలి నేను. ఇప్పుడు నాకేంటంటే నేను స్థిమితంగా ఉన్న మనిషిని, హడావుడిగా ఉండే మనిషిని కాదు, ఏమైనా ఆశ కోసం వచ్చినవాడిని కాదు. ఇది నాకు పీస్ఫుల్గా సంవత్సరానికి 1-2 సినిమాలు నేనే మెయిన్ క్యారెక్టర్ చేసుకుంటా, నేనే డైరెక్షన్ చేసుకుంటూ, నేనే కథ మాటలు రాసుకుంటూ, నేనే ఓన్గా రిలీజ్ చేసుకుంటూ ఉండాలి అని నేను, నా భార్య, మా కుటుంబం అలా అనుకున్న తర్వాత మీలాంటి మనిషి వచ్చి పోసాని సినిమాలో ఒక 3 రోజులకి క్యారెక్టర్ ఉంది అంటే చేస్తా, ఒకరోజు ఉందంటే చేస్తా, ఆవిడే క్యారెక్టర్ ఉందంటే చేస్తా. నాకు ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఇచ్చినా చిన్న వేషమా పెద్ద వేషమా అట్లాంటి నేను చూడను. నటనకి చిన్న పెద్ద ఏమి ఉండదు. ఓకే, రైట్ సార్. చిన్న పొలిటికల్ టచ్ కూడా ఇద్దాం. అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అరెస్ట్ మీలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా? అరెస్ట్ తర్వాత మీరు ఏమైనా భయపడ్డారా? 3 లేదు. అరెస్టు అనేది నా ముందు తెలుసు, వచ్చింది. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేస్తారంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడు ఉంటుంది చూడండి, దానికి 10 days ముందు చూడండి. నేను చెప్పానంటే నాకేం భయం లేదు,
ఎందుకంటే నేనే తప్పు చేయలే. ఎవరైనా సరే, ఎంతమంది వచ్చి జర్నలిస్టులైనా ఎవరైనా, వాళ్ళు అందరూ కూర్చొని నన్ను ఎన్ని క్వశ్చన్లు వేస్తారో అన్నీ ఆన్సర్ చెప్తా. నేను ఎప్పుడైనా అబద్ధం ఆడినా, అవినీతి పనులు చేసిన, లంగా పనులు చేసిన, బ్రోకర్ల పనులు చేసిన, ఏమన్నా ప్రభుత్వాలని అడ్వాంటేజ్ తీసుకొని కబ్జాలు చేసిన, పైరవీలు చేసిన, పైరసీలు చేసిన, మీరు నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎక్కడైనా ఒక్క తప్పు చేశాడు పోసాని అంటే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా, భారతదేశానికి దూరంగా వెళ్ళిపోతా. అన్ని పెళ్ళంబట్లు కూడా తీసుకొని క్షమాపణ చెప్పి, నేను ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ ఆమ్ హానెస్ట్. ఎప్పుడే కనుక్కోండి, మీరే ఇదే చెప్తున్నాను, ఇదే నా భార్య బిడ్డ సాక్షిగా చెప్తున్నా. నేను ఎప్పుడైనా అవినీతి పని చేసినా, ఎక్కడైనా ప్రభుత్వాలను అడ్వాంటేజ్ పెట్టుకొని నాకు ఇది ఇవ్వరా, నాకు అది ఇవ్వరా, నాకు ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు, రాజ్యసభ ఆఫర్ చేశారు, నాకు ఏమైనా ఆఫర్ చేశారు. ఓకే, వైసీపీ నుంచా? జగన్ గారే. నేనేమి చేయను, నాకు సర్వీస్ అంటే ఇష్టం. నాకు ఉన్నాళ్ళలో ఎవరు బెటరో వాళ్ళనే లవ్ చేస్తా. మీకు నాకు 14 ఏళ్ళ 15 ఏళ్ళ పరిచయం ఉంది. మీరు ఎమ్మెల్యే కాకముందు నుండి, ఎంపీ కాకముందు నుండి కూడా మీరు నాకు పరిచయం. కానీ అంటే మీరు ముందు అటు టీడీపీకి సపోర్ట్ చేశారు, తర్వాత ప్రజారాజ్యం సపోర్ట్ చేశారు, తర్వాత వైసీపీ సపోర్ట్ చేశారు, జనసేనకు మాత్రం సపోర్ట్ చేయలేదు. అంటే మీకు ఒక లీడర్ని నమ్మితే లీడర్ ఇప్పుడు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటున్నారు. అంటే వాళ్ళు నచ్చినప్పుడు మళ్ళీ బయటికి వేరే పార్టీకి సపోర్ట్ చేయడం అనేది, అంటే వాళ్ళు అప్పుడు మీకు నచ్చకపోవడమే కారణమా? నచ్చకపోతే మళ్ళీ తర్వాత వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని విమర్శించడం ఎందుకు? మిస్టర్ అనేందర్, ఒక మాట విను. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 1983 ముందు ఎప్పుడు కాంగ్రెస్కే గెలిపిస్తూ ఉన్నారు. ఉన్నాయినా గట్టైనా ఇంతకంటే ఎవరు గతి లేదు కదా అని వాళ్ళకే ఇచ్చారు. సోదర పార్టీకి ఇవ్వలేదు, కమ్యూనిస్ట్ పార్టీకి ఇవ్వలేదు. వాళ్ళు కాంగ్రెస్లో నమ్మారు, బాగుంటారేమో అని చెప్పి ప్రజలు ఓటేసి గెలిపించారు. రామారావు గారు వచ్చారు, నేను ఇలా చేస్తా, నేను అలా చేస్తా, నేను ఇలా చేస్తా అని అనగానే కాంగ్రెస్లో పక్కన పడేసి ఇదే జనం ఎన్టీ రామారావుని గెలిపించారు. మళ్ళీ బ్రహ్మాండం ఎన్టీ రామారావు బాగా చేస్తాడు, మళ్ళీ రామారావు గారు పరిపాలన ఇదే ప్రజలకు నచ్చలా, రామారావు నా విధానం నాకు నచ్చలా అని వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. కాంగ్రెస్ ఇంకా ప్రాబ్లం అయిపోయింది. అరే నాయనా, రామారావు బెటర్ రా బాబోయ్ అని మళ్ళీ వచ్చి మళ్ళీ రామారావుని గెలిపించారు. అంటే ప్రజలు పార్టీలు మారుస్తున్నట్ట, ఒకసారి చెప్పు అనేందర్, మారుతున్నట్ట, లేకపోతే ఇక్కడ బాగా డబ్బులు ఇస్తున్నారు, రామారావు డబ్బులు ఇవ్వట్లేదనే? వాళ్ళకి ఒక ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. నాకు ఈ రోడ్డు ప్రాపర్గా ఉండాలి, ఇక్కడ బురద లేకుండా ఉండాలి, 24 గంటలు కరెంటు కావాలి, ఎప్పుడు మంచినీళ్ళు ఉండాలి, పొలానికి మంచినీళ్ళు ఉండాలి, నాణ్యమైన విత్తనాలు ఉండాలి, సరసమైన మార్కెట్ ఉండాలి. ఇవన్నీ ప్రజలు కోరుకుంటారు, రైతులు కోరుకుంటారు. అది కొంతలో కొంత కాంగ్రెస్ చేశారు. ఇంకా రామారావు చేస్తాడు అనుకుంటే రామారావు కంటే వాడే బెటర్ రా బాబోయ్ అని కాంగ్రెస్కి వేశారు. నేను ఓటర్ని, నేను రైతుడు కాదు. మీకు ఎటువంటి ఆశయాలు ఏం లేవు కదా, సక్సెస్ఫుల్గా ఒక రైటర్గా ఉన్నప్పుడు అసలు ఈ పొలిటికల్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారంటే, రాజకీయాలు అంటే ఏంటి తెలుసా మీకు? రాజకీయాలు నథింగ్ బట్ సర్వీస్. రాజకీయాలు మన కోసం ఉన్నాయి. ఆ బిల్డింగు ఈ బిల్డింగ్ మన కోసం కాదు. రాజకీయాలు ఎవడి కోసం రాజకీయాలు? రాజకీయాలు అంటే ఏంటి? ఏది పొన్ను పడవటం, ఆ 10 మంది డబ్బులు ఇచ్చి ఓటేపించుకోవటం కాదు. ఈ రాజకీయం అంటే సర్వీసు. ఎలా చేయాలి సర్వీసు వీళ్ళకి? ఎలా ఇది
ఎలా మనం చేయగలం, ఈ కాలువ ఎలా నిర్మించగలం, ఇవన్నీ కలిసి మాట్లాడుతూ ఉంటే ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, అదే పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అంటే వాడు పడేసి మీరు రండిరా, ఆ ప్రభుత్వం పడింది మనం రండిరా, అది పాలిటిక్స్ని బజారును పడేశారు. ఆ పదాన్ని బలాన్ని పడేశారు. పబ్లిక్ ఒకసారి ఒక పార్టీకి వేసి కాదు ఇక్కడ వేసుకుంటారంటే వాడు బ్రోకర్ కింద లెక్కేయకండి. వాడు ఇక్కడికి డబ్బులు ఇచ్చారులే, రైతులు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారా? వాళ్ళకి సరిగ్గా విత్తనాలు కూడా వేయకపోతే వేశారు. కరెంట్ రాట్లా పొలాలకి, రామారావు సరిగ్గా చేయలే, సరిగ్గా చేసినప్పుడు గెలిపించారు, సరిగ్గా చేయనప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు, కాంగ్రెస్ సరిగా లేనప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు, రామారావుకి ఇచ్చారు, లేదా ఇంకోటికి వచ్చారు. బలం వచ్చాక ఇది కాదు పో రాజశేఖర రెడ్డికి ఇచ్చాం, అతను బాగా చేస్తాడు, అతను బాగా చేశాడు, నమ్మాడు, రెండోసారి వెంటనే మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రికి వేశారు. ఎందుకంటే మొత్తం బ్యాంకుల్లో వాళ్ళ పెళ్ళాల మెళ్ళలో గొలుసులు పాపం అన్నీ కూడా బ్యాంకులో పెట్టుకొని పొలాలు చేసుకొని పొలం డబ్బులు పోయి ఆత్మహత్య చేసుకొని రైతులు అల్లాడుతుంటే మొత్తం రైతులు మొత్తం డబ్బులు ఎక్కర్లా వదిలేసేయండి అంటే అప్పుడు ఎంత గొప్పవాడయ్యా, ఎంత దేవుడయ్యా రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కమ్మేంటి కాపేంటి రెడ్డి ఏంటి ఎవడైతే అంటే అని వైఎస్ రాజశేఖర రెడ్డిని మళ్ళీ గెలిపించారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగా చేయలేదు అని చెప్పి సెకండ్ టైం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటారా? మరి అందుకే చేశారుగా. వాళ్ళకి నచ్చలా, ప్రజలకి వాళ్ళకి నచ్చలేదయ్యా, వాళ్ళకి నచ్చలా, దానికి వంక పెట్టక్కర్లే మేము. ఏమైనా అదే జగన్ గారే అన్నాడు, ఈ అమ్మలక్కలు చెల్లెమ్మలు ప్రేమాభిమానాలు ఏమైపోయినాయి అమ్మ అని హ్యాపీగా నవ్వి, నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ఆఫ్ లక్, పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆఫ్ లక్ అని అభినందించి నమస్కారం పెట్టి వచ్చాడు తప్ప ఇదేదో అయింది అదేదో పోయింది అనే మనిషి కాదు అతను. అంటే కొంతమంది నాయకులు కానీ మీలాంటి వాళ్ళు కానీ బయటకు వచ్చి విమర్శించే విధానం, ఆ విధానం బాగాలేదు, కొంచెం అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడడం, ఎదుటి వారిని విమర్శించడం, ఇది కూడా కొంత మైనస్ అయింది అనేది కూడా సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది కదా కొంతమంది నాయకులు. నాన్న ఓ మాట చెప్పంటావా, ఒకసారి ఒకరిని విమర్శిస్తాను, ఒకసారి ఒక పార్టీని విమర్శిస్తాను, తిడితేనో అట్లా ఓటమి అవుతుందని నేను అనుకోవట్లా. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కమర్షియల్ పాలిటిక్స్, నీకెంత నాకెంత, ఆ 10 ఓట్లు ఎంత, ఈ 3 ఓట్లు ఎంత, వీళ్ళు ఎంత కొనొచ్చు, వాడిని ఎంత కొనొచ్చు, అదే ఉంది. నీకు తెలుసు నాకు తెలుసు. అది జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని, భార్యా బిడ్డల్ని ఎంత హీనంగా తిట్టారో నీకు తెలుసు అనేంద్ర, నీ మనస్సాక్షికి తెలుసు. మరి ఎన్ని తిట్టారో మరి వాళ్ళే ప్రభుత్వంలోకి వచ్చారుగా. మరి దాన్ని అనుకోవాలి. ఒక తిట్టు ఒకటే గుర్తుపెట్టుకో, ఒక తిట్టుకి ఒక తిట్టుకో ఒక విమర్శకో సమాజం పాడైపోదు. ఒక అబద్ధానికి, ఒక మోసానికి, దానికి సమాజం ప్రభావితం అయిపోతుంది తప్ప నువ్వు తిట్టావని నేను తిడతా, అది సింపుల్గా ఉంది. అందులో నువ్వు కొట్టావంటే నేను కొడతా, దానికి సమాజానికి పాడైపోదు కదా. పాడైపోయేది ఎప్పుడంటే ఇన్ని చెప్పావు ఇంత కూడా చేయలే, మోసం కదా సార్ అని అనగలిగాడు తప్ప, ప్రజలు అన్నారు తప్ప ఏం చేయగలిగారు. మళ్ళీ ఓటు వస్తే ఓటుతో అప్పుడు చూసుకుందాంలే అని వెయిట్ చేస్తారు. ఓకే సార్, అంటే మీరు టీడీపీ టు ప్రజారాజ్యం టు వైసీపీ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? చేంజ్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు సామాన్యమైన రాజకీయ నాయకుడిలాగా నేను బిహేవ్ చేయలే. నేను ఎప్పుడూ నా జీవితంలో ఏ పార్టీలో సభ్యత్వం లేదు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఉన్నాళ్ళు ఎవరు బెటరు, నేను ఫలానా అతను సపోర్ట్ చేశాను. నేను చంద్రబాబు గారు నాకు చాలా ఇష్టడు, నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
మొన్న ఈ మధ్య కూడా చెప్పాడు, పోసాని మళ్ళీ బాగా రాస్తాడు, మంచోడు ఇది అని చెప్తాడు. అది ఆయన బాగా చేసినంతసేపు నాకు ఎన్నో సంవత్సరాలు బాబు గారికి నాకు చేతనైతే ఉడతా సహాయం చేశా. ఆయనకు ఓటేయండి, ఆయనకు ఓటేయండి. కొన్ని బలహీనతలు నాకు నచ్చల. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. కానీ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హీ కెన్ అండర్స్టాండ్ హోల్ హార్టెడ్లీ. అతను మనం అనే మనిషి కాదు, అతను పెద్ద రాజకీయ నాయకుడు కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ ఏ మాట అయినా. అది చిరంజీవి గారి నాకు సీట్ ఇచ్చినప్పుడు నాకు తెలియదు, ఇచ్చినప్పుడు కూడా తెలియదు, టీవీలో చూసి తెలిసింది నాకు. అడగండి చిరంజీవి గారు కావాలంటే. అయితే అక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాజీ మున్సిపల్ గారి భార్య వాళ్ళందరూ ఆడళ్ళు ఉంటే దాని నమస్కారం అమ్మ నాకు రా కృష్ణమురళి 10-15 మంది ఆడాళ్ళు. పండరీపురం ఏదో చిల్లరపేటలో అక్కడ మాజీ పెద్ద ఆమె, అమ్మ నమస్కారం అండి, కృష్ణమురళి నువ్వు మంచివాడివే, నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి, ఎలా తెలుసమ్మా నేను మంచివాడిని అని అన్న. నా వెనక జనం ఉంటారు కుర్రోళ్ళు ఉంటే, కాదు పక్కనే ఉన్న లింగాపాలెం ఉంది కదా, అందులో ఎప్పుడో ఓసారి 1,50,000 పెట్టి మీ నాన్న పేరు పెట్టి అక్కడ నాటక పోటీలు డయాస్ కట్టించావు కదా, మేము కూడా చూసాం, మీ నాన్న పేరుంది పోసాని సుబ్బారావు స్మారక కళా వేదిక అని. మరి అప్పట్లోనే నువ్వు 1,00,000 ఇచ్చావు మీ ఊరు కాకపోయినా, అందుకని నువ్వు మంచివాడివి మాకు తెలుసు, కానీ నీకు ఓటేయం. ఎందుకేమ్మా నాకేం ఓటేయరు అన్న అంటే ఏమి లేదయ్యా, అదిగో ఇందులో వచ్చింది ఫోనుల్లో ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడు కమ్మాళ్ళకి ఏమాకండి, కమ్మాళ్ళు గెలిచారంటే మన కాపులకి ఓటు ఏమాకండి, అది కాపులు గెలిచారనుకో మన కమ్మాళ్ళని బతకనీరు అని వచ్చినాయి మెసేజ్లు. అందుకని నీకు ఓటేయవు, నువ్వు మంచోడైనా కానీ మనోడైనా కానీ. సరే అమ్మ ఓటైపోతే అయిపోయారు అంటే ఇక నేను మింగలేక కక్కలేక, లేకపోతే కానీ టీ ఏమని ఇవ్వరా నాకు, ఎందుకు ఇవ్వం బ్రహ్మాండంగా ఇద్దామని లోట టకటకటక మొత్తం వేసి 5 అడుగు కూడా టీ తాగి నమస్కారం పెట్టి వెళ్ళాం. వెనకాళ్ళు ఎంతో బాధపడ్డారు, నేను అంతే బాధపడ్డా. ఏంటన్నా అంటే కాపులు గెలిస్తే ఇట్లా చేస్తారా, కమ్మాళ్ళు చంపేస్తారా, కమ్మాళ్ళు గెలిస్తే కాపులు చంపుతున్నారా, ఎట్ట ప్రాపగాండ చేస్తారన్నా అని పాప చదువుకునే వాళ్ళు అంటే నేను బాధపడ్డా. ఏమయ్యా ఎవరో ఒకళ్ళు చేస్తుంటారు, మనం యూ హ్యావ్ టు బేర్, దాని గురించి మనం పట్టించుకోకల్లా. వాళ్ళు అంటారు వీళ్ళంటారు ఇలాంటి మాటలు వచ్చాక లేదు నాకు, కొందరితో నాకు మాట్లాడబుద్ధి కాదు. ఈ విధానం కాదు, వాళ్ళు ఓడిపోతారు మేము గెలుస్తాం, తప్పులే. ఆయన అసమర్థుడు, మావాడు అమ్మ సముద్రుడు, తప్పులే, మేము సముద్రుడు అంటాం. కానీ ఈ కులాన్ని ఏమంటాం? నాకు ఇట్లాంటివి ఈ కుచ్చర్స్ నాకు లోపలికి వెళ్ళలేక అది ఇట్లాంటివి నాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఆ మనిషిని ఆ పార్టీని పక్కెళ్తా. ఇవే ఎన్నిసార్లు ఆయన ఓడిపో ఉన్నాడు ఇంప్రెషన్. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఆయన దగ్గరే ఉన్న ఇదే. నేను పెద్ద అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫంక్షన్ పెడతా, ఇది నా ఫస్ట్ ఫిల్ము, దానికి క్లాప్ కొట్టమని చెప్పి వస్తే చక్కగా నా కోసం వచ్చాడు. వెళ్ళి కారు దిగి అన్నపూర్ణ స్టూడియోలో చూస్తే 72 అడుగులు పెద్ద కటౌట్ కట్టా, లక్షల్లో కట్టా. అందరూ వాళ్ళ అట్ట చూశాడు ఆయన, ఆగి నిలబడి చంద్రబాబు నాయుడు గారు. మరి నీ కాకా పట్టడానికా, ఆయన కాకా పట్టడానికా నాకు అడ్డు వచ్చింది. ఉన్నాళ్లలో ఈయన బెటర్, నాకు నమ్మా. ఇప్పటికీ ఆయన అంటే గౌరవమే. కాబట్టి రాజకీయాలు అలా తయారైపోయినాయి తప్ప ఎవరికెవరు ఈ లోకము ఎవరికి ఎరుక, ఏ దారెట్టు పోతుందో ఎవరిని అడగ, కానీ అటు ఏమి చేయలేక
అట్లా ఆగిపోయాను తప్ప మరి అతను ఓడిపోతే ఇంకొకళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు. జగన్ గారు ఓడిపోయాడు, నేను మానేశానా? ఫస్ట్లో మానేశానా? ఇప్పుడు మానేశానా? నాకు లోటమి గెలుపు కాదు అనేందర్, నాకు క్యారెక్టర్, నాకు ప్రవర్తన విధానం. ప్రజారాజ్యంలో అది నచ్చగా ప్రజారాజ్యం నుంచి కూడా బయటకు వచ్చి ప్రజారాజ్యం కాదు. ఇక మనం ఇప్పుడు నేను నీకు పిలిచింది ఏంటంటే నా సినిమా కోసం, నేను నా ప్రమోషన్ కోసం, నాయనా అనేంద్రా సినిమా గురించి అనేంద్రా నాయనా నువ్వు నాకు సినిమా నాకు ప్రమోట్ చేయయ్యా, నాకు హెల్ప్ అవుతాయా అంటే నువ్వు ఇవన్నీ చూసినయే నాన్న, ఇవన్నీ నువ్వు చూసినయే. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే ఒక నిజం మింగటానికి చాలా కష్టం. ఒక ముందు పెగ్గు తాగటానికి చాలా ఇష్టంగా తాగుతారు తప్ప ఒక నిజాన్ని పెట్టుకోలేరు, ఒక నిజాన్ని సర్దుబాటు చేసుకోలేరు. ఈ గుండె ఇక్కడి నుంచి వస్తుంది కదా అన్నం కిందకి రాదని, ఈ నిజం ఈ మనసుకి తట్టుకోలేదు. అంటే మీకు అసలు ప్రజాసేవ చేయాలని లేదు, ఏ టికెట్స్ ఆశించలేదు, ఏ ఆశయాలు ఇటువంటివి లేవని చెప్తున్నారు. కానీ ఎందుకు అసలు పొలిటికల్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడాలి మీరు అసలు? కాదబ్బా, అసలు నువ్వెవడివి అనేదారు. నువ్వు షుడ్ నాట్ ఫర్గెట్, ఒకటి చూసుకో. ఒకటి ఇప్పుడు వాడు నమ్మాడు, వాడు కాలేదు, ఆర్థిక పాత ఇది కాదు, ఏం వెళ్తావు? ఈ రాజకీయ వ్యవస్థలోనే మనం చావాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? నువ్వు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నా మీకు లిబియాకి వెళ్తావా? లిబియాకి వెళ్తావా? ఇక్కడ నువ్వు ఒకటి కావాలి, ఒక నాకు రికమెండేషన్ కావాలి, ఆడికి వెళ్ళాలి, ఒక సంతకం పెట్టాలి, పోయి ఒక ఆఫీసర్కి ఏం చేయాలి? అల్లంతం తీసుకుంటాడు. అర్థమైందా నీకు? ఆ వ్యవస్థలోనే చావాలి అంటే ఎక్కడ దాక్కోవాలి నేను చెప్పు, ఎక్కడ దాక్కోవాలి చెప్పు. సో వ్యవస్థను మార్చడానికి మీరు ఏదో గవర్నమెంట్కి సపోర్ట్ వ్యవస్థ కాదు. పర్సన్ నేను ఏమన్నానంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళనే చూస్తా. అదే నేను చూసేది. ఇంతకుముందు యామ్ అని మిగడానికి కాదు. అడగండి ఎవరినన్నా. నేను ఎలక్షన్ గెలవాలని ఉంటుందిగా ఎమ్మెల్యేగా. మరి నేను ఎంత నాకు వచ్చి పెట్టే తెలుసా? 7 లక్షలు నా మొత్తం డబ్బులు. చిరంజీవి గారు నాకు ఓటిస్తే, ఈడు మధ్యోడు ఎలక్షన్లో ఇది అసెంబ్లీలో బాగా 10 మంది సమాధానం చెప్తాడు అని నాకు ఇచ్చాడు. నన్నేం రూపాయి అడగల, ఒక పైసా నేను ఇవ్వలా, ఆయన అడగల. వెళ్తే ఏం చెప్పారు? చలరూరుపేట మొత్తం నా పేరు పోసాని కృష్ణమురళి, నన్ను ముందు అడిగారు, నేను ఇవ్వనన్నా. డబ్బులు అడిగారు ఓటుకి, నేను ఇవ్వనన్నా. మరి ఏం చేస్తారు మీరు అన్నాడు ఒక ఆయన, జర్నలిస్టే మీలాంటి ఆయన. నేను సేవ చేస్తా, నాకు సిన్సియర్గా నాకు ఓటేస్తే చలగరూడిపేట చాలా బ్రహ్మాండంగా చేస్తా. కాదు డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు అంటే నేను పొరపాటున ఒక 15 కోట్లు 16 కోట్లు పెట్టుకొని గెలిచామనుకో, నేను గెలిచాననుకో చలగరూడిపేట మొత్తం తినేస్తా. అందుకని నన్ను చెడగొట్టమాకండి, మీరు చెడిపోమాకండి, మీకు కావాలంటే అక్కడ వేరే చోట చెడిపోండి. ఏనే చెప్పి మీ అందరూ జర్నలిస్టులు అడుగు. ఒక్కడ కూడా ఒక పైసా, ఒక్కడ కూడా ఒక ఓటుకి డబ్బులు ఇవ్వాల నా తల్లి సాక్షిగా. మరి నేను క్లియర్గా వచ్చా, ఎట్లా నీ ముందు కూర్చోగలిగా. అదే నువ్వు అక్కడ ఒక బజార్లో మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి నీ కాళ్ళ మీద ఎట్టు కూర్చునేవాడిని. ఇప్పుడు నేను ఎట్లా, నేను ఏదో పొరపాటున ఓట్లు కొన్నాను లేవయ్యా క్షమించయ్యా అనాలతో వచ్చేది లేదు. నేను ఎట్లా ఎందుకున్నాను? ఏ లంగా పనులు చేయలే, ఏ బ్రోకర్ పనులు చేయలే. అంత మోసం చేస్తూ పైకి నవ్వు నాకు చేత కాదు, నాకు చేతకాని పని. లంగా పని నాకు చేతకాని పని, మోసం నాకు చేతకాని పని, బ్రోకర్ పని నాకు చేతకాని పని, అవినీతి నాకు చేతకాని పని, తెలియని పని.